జిల్లా చింతపల్లిలో ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ టాస్క్ ఫోర్స్ ఆధ్వర్యంలో ₹1 కోటి విలువ చేసే గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు సీఏ కోర్మారావు తెలిపారు. చింతపల్లిలో గురువారం సాయంత్రం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సీఏ కోర్మారావు మాట్లాడుతూ, ముందస్తుగా వచ్చిన సమాచారం ఆధారంగా చింతపల్లి మండలంలోని కొత్తబంద వద్ద తనిఖీలు నిర్వహిస్తుండగా అనుమానాస్పదంగా 3 బైకులు వచ్చాయని, అందులో మొదటి బైకుపై ఉన్న 2 వ్యక్తులను ప్రశ్నిస్తుండగా వెనుక ఉన్న 2 బైకుల మీద ఉన్నవారు పరారయ్యారని తెలిపారు. ఈ బైకులపై ప్యాకింగ్ చేసిన 30 లీటర్ల ఆసిస్ ఆయిల్, 11 కేజీల గంజాయిని పట్టుకున్నామని తెలిపారు. నిందితులిద్దరిని అదుపులోకి తీసుకుని వారిని విచారించామని, ఒడిశాలోని మల్కన్గిరి జిల్లా చిత్రకొండ నుండి ఈ ఆసిస్ ఆయిల్ తీసుకుని వస్తున్నారని చెప్పారు. తప్పించుకున్న నిందితుల గురించి గాలిస్తున్నామని, త్వరలోనే వారిని పట్టుకుంటామని సీఏజే కోర్మారావు తెలిపారు. మధ్యాహ్నం సుమారుగా 3 గంటల ప్రాంతంలో చింతపల్లి మండలం కొత్తపాలెం పంచాయతీ కొత్తబంద గ్రామంలో మేము పెట్రోలింగ్ చేస్తుండగా మాకు ఎదురుగా 3 వెహికల్స్ ఫాస్ట్గా డ్రైవింగ్ చేసుకుంటూ వస్తున్నారు. మేము మా సిబ్బందిని మమ్మల్ని చూసి ఆబ్జర్వ్ చేసాం. అనుమానంపై వెహికల్స్ని ఆబ్జర్వ్ చేసేసరికి ఒకడేని ఫ్రంట్లో వచ్చాడు, బ్యాక్ సైడ్ అయినా ఇంకొక 2 బైకులతోటని రోడ్డు మీద పడేసి వాళ్ళని కాఫీ తోటల నుంచి పరిగెట్టారు. మా సిబ్బంది కూడా పరిగెట్టారు. కానీ వాళ్ళు నియర్గా హిల్ ఏరియా ఉండడంలో కొండెక్కేసరికి ఈ లోపల ఫ్రంట్లో వచ్చిన వెహికల్ని అందులో ఒక 2 అసాములతోటి మేము పట్టుకోవడం జరిగింది. తర్వాత ఆ బ్యాగులు కూడా మా సిబ్బంది సాయంతో మళ్ళీ మాతో పాటు విఆర్ఓ గారు అలాగే సెక్రటరీ గారిని కూడా మేము పిలిపించి వారి సమక్షంలోనే ఆ బ్యాగులు కూడా చెక్ చేయడం జరిగింది. అందులో 30 కేజీస్ ఒక్కొక్క ఇది ఆసిస్ ఆయిల్ అండి, గంజాయి నుండి తయారైనటువంటి ఆయిల్ ఇది. తర్వాత మొత్తం వేయించేవారుగా 30 కేజీస్. అలాగే ఇంకొక బ్యాగ్లో కూడా 11.5 కేజీస్ డ్రై గంజా కూడా దొరికింది. తర్వాత 3 బైకులు, ఆ 2 వ్యక్తులను అరెస్ట్ చేయడం అనేది, వాళ్ళతో పాటు 2 మొబైల్స్ కూడా సీజ్ చేయడం జరిగిందండి. సో ఏంటంటే ఇంకొక 2 కూడా పారిపోయిన వాళ్ళని కూడా ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాం. ఎక్కడ ఏతున్నది సదరు ప్లేస్లోనే అరెస్ట్ చేసి అక్కడే రిపోర్ట్లు రాసుకొని ఎలిమెంటరీ కోర్టు వారికి రిమాండ్ నిమిత్తం రేపు తీసుకెళ్ళడం జరుగుతుందండి. తదుపరి ఇంకా మాకు ప్రాసెస్ జరుగుతుంది. ఇప్పుడు దాని విలువ ఎంత సార్? ఇంచుమించుగా 30,27,000 ఉంటుందండి. అది అదర్ స్టేట్లో అనేది దగ్గర రీచ్ మేము అనుకోవడం ఏంటంటే అది ₹1 కోటి కూడా అది అదర్ స్టేట్స్కి, బొంబాయి, కలకట్టా, ఇటు ఒరిస్సా, హైదరాబాద్, తెలంగాణ ఏరియాలో కూడా వెళ్ళిపోతే అక్కడ కూడా ₹1 కోటి ఇది నెంబర్ 1 ఆసిస్ అయింది. ఇది అక్కడ అదర్ స్టేట్లో అయితే ₹1 వరకు ఇది వాల్యూబుల్. అయితే ఇప్పుడు ప్రస్తుతం ఎంతమంది అరెస్ట్ చేశారండి? 2 అరెస్ట్ చేశారు. ఇంకెంతమంది ఉన్నారు అనుమానితులు? ఇంకొక 2 మమ్మల్ని చూసి పారిపోయారు కదా, వీళ్ళని అందులో ఒకరికేంటి తెలుగు గుడియా వచ్చు, ఇంకొకరికేంటి కంప్లీట్గా తెలుగు రాదు. వీళ్ళు ఎక్కడ వాళ్ళండి? వీళ్ళు ఒరిస్సా. అదర్ స్టేట్కి ఇంకా డైరెక్ట్గా వీళ్ళు ఎక్కడి నుండో వీళ్ళు సీక్రెట్గా ఎవరెవరు కావాలని అదర్ వ్యక్తులు వచ్చి దీన్ని కొనుక్కోవడం, అక్కడి నుంచి ట్రాన్స్పోర్టింగ్ జరిగిపోతుందండి. సరుకు బంద్ చిత్రకొండ మల్కన్గిరి డిస్ట్రిక్ట్ విలేజ్ అనేది చిత్రకొండ, అక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ జరిగింది. సో ఏంటంటే అక్కడి నుంచి వీళ్ళు ట్రాన్స్పోర్టింగ్ ఒరిస్సా వాళ్ళు వీళ్ళు కలిపి